మీకు కూడా శుభాది వందనాలు. ఇలా మీ ముందుకు రావడానికి నేను ప్రభునందు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో అనేకమైన శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటుంటాయి, బాధలు ఎదురవుతూ ఉంటుంటాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంటాయి, వ్యతిరేకమైన పరిస్థితులు కూడా మనకు ఎదురవుతూ ఉంటుంటాయి. అలాంటి సమయాల్లో మనం ఎక్కువగా కోరుకున్నది మనల్ని కాపాడేవారిని, మనం రక్షించేవారిని, మనం బలపరిచేవారిని, మనకు సహాయకులుగా ఉండేవారి కొరకు చాలా ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఇలాంటి ఒక పరిస్థితి దావీదు జీవితంలో ఎదురైంది. దావీదు జీవితంలో ఎదురైనప్పుడు దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుండేవాడు. అందుకే దావీదు భక్తుడు మాట అంటాడు, ఆపత్కాలమును నేను మొరపెట్టగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. శ్రమలో నేను మొరపెట్టగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో ప్రతి ఒక్క దినము కూడా అనేకమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటుంటారు. ప్రతి వారి జీవితంలో కూడా అది సహజమే. ప్రతి వారి జీవితంలో కూడా కన్నీరు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, నిరాశతో కూడిన జీవితం కూడా ఉంటుంది. కానీ మన జీవితాల్లో ప్రతి ఒక్క బలహీనతను కూడా బలపరచగలిగే ఒక గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. అది సమకూర్చగలవాడు ఎవరో తెలుసా? మనం ఆరాధించే దేవుడని యేసుక్రీస్తు వారు. మన జీవితంలో నువ్వు ఆపత్కాలమున మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇవ్వగల సామర్థ్యము కలిగిన దేవుడై ఉన్నాడు. ఒక రోజున దావీదు భక్తుడు అన్నాడట, అయ్యా, నా ఆపత్కాలంలో నేను మొరపెట్టాను, నా శ్రమలో నిన్ను మొరపెట్టాను, నా బాధలో నిన్ను మొరపెట్టాను, నీవు నాకు సహాయకుడు అయి ఉన్నావు, నీకు వందనాలు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకసారి కీర్తన గ్రంథము 81 అధ్యాయం 7వ వచనంలో, నీవు ఆపత్కాలంలో నాకు మొరపెట్టుతివి, నేను నీకు సహాయము చేస్తుని, నీవు ఆ యొక్క బలహీనతమైన పరిస్థితులు అన్నిటి నుంచి కూడా బయటికి రావడానికి నేను నీకు తోడుగా నిలబడ్డాను అంటాడు. చూడండి, కీర్తన 81 అధ్యాయము 7వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఆపత్కాలమున నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరము ఇచ్చితిని. చూడండి, ఎంత ఉన్నతమైన మాట కదా. ఆపత్కాలమున మొరపెట్టు, ప్రతి వారికి దేవుడు సమాధానం ఇస్తాడు. నీ కష్టములను మొరపెట్టినప్పుడు సమాధానం ఇస్తాడు. నీ బలహీనతలను మొరపెట్టినప్పుడు సమాధానం ఇస్తాడు. నీ నిరాశలను మొరపెట్టినప్పుడు నీకు సమాధానం ఇస్తాడు. నీకున్న వ్యతిరేకమైన పరిస్థితులన్నిటిని కూడా నీకు సమకాలంగా మార్చడానికైనా ఉత్తరం ఇస్తాడు. ఇక్కడ అంటున్నాడు, దావీదు భక్తుడితో అంటున్నాడు, నువ్వు మొరపెట్టావు, నువ్వు ప్రార్థించావు, నువ్వు విజ్ఞాపనం చేసావు, నీకున్న శ్రమను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న ఆపత్కాలంలో నువ్వు నన్ను మొరపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చింది. చూసారా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయగల స్థితి నీకు ఉన్నది అంటే గనక దేవుని ఎదుటికి వెళ్ళి నీకున్న కష్టాన్ని, దుఃఖాన్ని, బాధను, బలహీనతలను నీవు దేవుని దగ్గర చెప్పుకోగలిగిన హృదయం నీకుంటే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఆపత్కాలంలో నీకు ఉత్తరాన్ని ఇస్తాడు, ఆపత్కాలంలో నీకు సమాధానాన్ని ఇస్తాడు, ఆపత్కాలంలో నీకు నెమ్మదిస్తాడు, ఆపత్కాలంలో నీ పరిస్థితులన్నిటి నుంచి కూడా నీకు విడుదల కలగజేస్తాడు. స్నేహితుడా, సహోదరుడా, ఆలోకించి దినమున ఈ మాట నీతో చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నా. ఏంటో తెలుసా? నీవు ఆపత్కాలంలో మొరపెడితే నీ బాధ లోకంలో ఎవరు విన్నా వినకపోయినా, నీ కష్టాన్ని ఎవరు విన్నా వినకపోయినా, నీ శ్రమను గురించి ఎవరు చింతించకపోయినా, నీ ప్రార్థన విని నీ చింత యావత్తును తీసివేయడానికి యేసు ప్రభువు ఎప్పుడు నీకు తోడుగా నిలబడతారు. అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, ఏమనంటే, ఇదిగో నీ యొక్క జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని కూడా, అనగా ఇదిగో శ్రమ పడుచున్న జనులారా నా యొద్దకు రండి అన్నాడు, బలహీనపడిన వాళ్ళారా నా యొద్దకు రండి అన్నాడు. ఈ రోజున ఆయన నీకు ఒక మంచి కాపరిగా ఉండి, ఆయన నీకు మంచి దేవుడిగా ఉండి, ఆయన మంచి నీ యొక్క సహాయకుడిగా ఉండి, నీ శ్రమలన్నిటి నుంచి కూడా ఆయనకు విడుదల చేస్తాడు. ఆపత్కాలమున మొర్రపెట్టగా నేను నీకు ఉత్తరం ఇచ్చితిని అంటున్నాడు. ఇదిగో నీ జీవితంలో కూడా నీ కలిగిన శ్రమలో మొరపెట్టు, నీ కలిగిన బలహీనతలో మొరపెట్టు, నీ కలిగిన బాధలో మొరపెట్టు. ఆయన నీకు ఉత్తరం ఇచ్చి నీ సమస్యలన్నిటి నుండి, నీ బాధలన్నిటి నుండి నీ దేవుడైన యెహోవాయే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తే నీ జీవితంలో ఆదరణకర్తగా ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేసి నీకు విడుదల ఇచ్చును గాక. ఆమేన్.